బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించి. దిస్ ఈస్ ఫర్ క్రిస్మస్ స్పెషల్ ప్రోగ్రామ్. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? బహుశా క్రిస్మస్ పండుగ యొక్క హడావిడిలో ఉన్నారనుకుంటాను. పిండి వంటలు చేస్తున్నారా? అనేక కుటుంబాల్లో పిండి వంటలు చేస్తూ ఉంటారు. ఎంత పేదరికమైన ఏడాదికొక్క క్రైస్తవ పండుగ క్రిస్మస్ పండుగ అన్ని కుటుంబాలను సంతోషము విరాజిల్లుతూ ఉంటుంది కదూ. అన్ని కుటుంబాల్లోనూ సంతోషం ఉంటుంది, కానీ మా ఇంట్లో సంతోషం లేదన్నా అని కొందరు అనడానికి అవకాశం ఉంది. కొన్ని కుటుంబాల్లో మరణాలు, కొన్ని కుటుంబాల్లో ప్రమాదాలు. ఇదే క్రిస్మస్ దినాల్లో కొన్ని కుటుంబాల్లోని వ్యక్తులు ఆసుపత్రుల్లో ఉండడానికి అవకాశం ఉంది. క్రిస్మస్ దినాన్ని కూడా ఆసుపత్రుల్లో ఉండేవారు ఉంటారు. మానవుని యొక్క జీవితంలో సుఖము దుఃఖము మిళితమై ఉంటాయి. అందరూ సంతోషంగా ఉండలేరు, అందరూ దుఃఖంగా ఉండలేరు. క్రిస్మస్ దినాల్లో కూడా ఇటువంటి సందర్భాలు ఉండడానికి అవకాశం ఉంది. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి. వీలున్న వారందరూ మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాల సమయంలో మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ దినాలు నాయన మానవ జాతికి ఎంతో సంతోషకరమైన దినాలు ప్రభువా. ఈ దినాలలో మేము సజీవంగా ఉండడానికి మీరు కృప చేసినందుకై వందనాలు. మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, అందచందాలు కలిగిన వారు, ఆస్తిపరులు అనేక మంది మరణించారు నాయన. అనారోగ్యాలతో ఆసుపత్రుల్లో ఉన్నారు. వారికంటే మేము గొప్పవారం కాదు నాయన. మీ కృపా కనికరాల కారణంగా సజీవంగా ఉండి నాయన మీకు విన్నవించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకై వందనాలు స్తోత్రాలు ప్రభువా. యవనస్తులు వాక్యం వింటున్నారు, వారు తమ హృదయాల్లో మిమ్మల్ని స్వీకరించడానికి సహాయం చేయండి. పెద్దవారు వాక్యం వింటున్నారు, వారు రక్షింపబడితే మీకు స్తోత్రాలు నాయన. వారు వయసులో పెద్దవారైనా ఇంకా రక్షింపబడకుండా ఉండి ఉంటే వారు కూడా రక్షింపబడటానికి సహాయం చేయండి. మెటు ఈ కార్యక్రమం అనేకుల యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలకు ఆశీర్వాదకరంగా దీవించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరులు కూడా ఎంతో భయభక్తులతో ఆచరిస్తూ ఉంటారు. ప్రియులరా, నేను ఒక మనవి చేస్తున్నాను. క్రిస్మస్ అనేది ఒక ఆచారముగా ఉండకూడదు. క్రిస్మస్ అనేది ఒక ఆరాధనగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. క్రిస్మస్ అనే పదానికి అర్థం మీకు తెలుసు కదూ. క్రైస్ట్ ప్లస్ మాస్, క్రిస్టమాస్ అని అంటాం. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, పూజించుట. యేసు ప్రభు వారిని ఆరాధించాలి. దట్ ఈజ్ రియల్ క్రిస్మస్. యేసు ప్రభువును ఆరాధించడానికి బదులుగా ఏమేమో చేస్తూ ఉంటారు. ఈ విషయాలు చేయడం ఆశీర్వాదకరం కాదు. ముఖ్యంగా పల్లెటూరులో చూసినట్లయితే క్రిస్మస్ దినాన్నే యేసు ప్రభు వారికి వ్యతిరేకమైన కార్యాలు చేయడం చూస్తూ ఉంటాం. అది మనుషులను సంతోషపెట్టడానికో దేనికో నాకు తెలియదు, కానీ నా చిన్న వయసులో ఇటువంటి సందర్భాలు అనేకాలు నేను చూచాను. యేసు ప్రభు వారిని ఆరాధించడానికి బదులుగా దేన్నో వ్యక్తులను ఆరాధించి ఆ పవిత్రమైన వాతావరణాన్ని
పాడు చేయడానికి అవకాశం ఉంది. ప్రియులారా, ఒక వింతైన ప్రశ్నను మీ ముందు ఈ దినంలో ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దీర్ఘంగా ఆలోచించాలి. యేసు ప్రభు వారిని గూర్చి ఆలోచిస్తున్నప్పుడు హృదయమో పులకరిస్తుంది. ఎందుచేతనగా యేసు ప్రభు వారు ఏ ఉద్యోగం చేయలేదు, ఆయనకి ఎట్టి అధికారం లేదు కదూ, ఆయన సర్వాధికారి. కానీ భూలోకంలో ఆయన జీవించినంత కాలం ఆయన అధికారాన్ని చెలాయించలేదు. అయినప్పటికీ ప్రియులారా, ఆయన సాన్నిధ్యంలో సర్వజీవులు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. అప్పుడప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను, యేసు ప్రభు వారు ఏమైనా పుస్తకం రాశారా అని. యేసు ప్రభు వారు ఒక్క పుస్తకం కూడా రాయలేదండి, ఒక్క పాట కూడా రాయలేదండి. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభు వారు ఒక పుస్తకం కానీ ఒక పాట కానీ రాయకపోయినా ఆయనను గూర్చిన వ్రాయబడిన గ్రంథాలు అసంఖ్యాకాలు. ఏ కళాశాలలోనికి వెళ్ళినా యేసు ప్రభు వారిని గూర్చిన గ్రంథాలు చూస్తూ ఉంటాం. ఆయన ఏమీ చదువుకోలేదని చెప్పాను కదూ, ఏ కళాశాలకు వెళ్ళలేదని చెప్పాను కదూ. అయినప్పటికీ ప్రపంచంలో ప్రముఖ మేధావులకు కూడా ఆయన బోధలు అర్థం కాదు. నా మటుకు నేను కూడా చిన్న చదువు చదువుకున్నాను. అనేక పర్యాయాలు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే అర్థం కాదు అండి. గంటల తరబడి నేను దేవుని వాక్యాన్ని చదువుతాను. ఆయన మాటలో ఉన్న గొప్ప అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ఎంత జ్ఞానం అవసరమో మీరు ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు, చిన్న మాట. అలా అని వదిలిపెట్టారు అండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే మాటలో ఉన్న ఆ గంభీరమైన అర్థం ఎవరు గ్రహించేసుకోగలరు? ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. ఆయన ఎన్నడూ తన విజయాలను చూచి పొంగిపోలేదు కదూ. మన యొక్క జీవితాల్లో ఏదైనా విజయం వచ్చింది అంటే మనం పొంగిపోతాం, ఊరంతా చెప్పుకుంటాం, ఊరంతా చూపించుకుంటాం. చాలా విచారకరమైన సంగతి. ఆ ప్రభువే హెచ్చాలి, మనం తగ్గాలి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన గొప్పలను చాటుకోకూడదు. ఎందుకు చేతనగా యేసు ప్రభు వారి పక్షంగా బోధించే మనము ఎంతో తగ్గింపు కలిగి జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారు తన యొక్క జీవిత యాత్రలో ఎన్నో కష్టాలు నష్టాలు పడ్డారు. ఆయన తనకు వచ్చిన శ్రమలలో ఎన్నడూ కూడా కృంగిపోలేదు, శత్రువులకు లొంగిపోలేదు, ప్రతికూల పరిస్థితులకు ఆయన కృంగిపోలేదు, ఆయన దిగులు పడలేదు. యేసు ప్రభు వారు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చారు ఆ ఉద్దేశాన్ని సంపూర్ణంగా ఆయన నెరవేర్చారు. ఆ యేసు ప్రభు వారిని గూర్చి తెలుసుకోవడమే నిజమైన క్రిస్మస్. ఆయన్ను ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రిస్మస్ అనే మాటకు యేసు ప్రభు వారిని ఆరాధించటం అని చెప్పాను కదా. ఆరాధనలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా వింటూ ఉండాలి. ఆరాధనలో అన్వేషణ ఉండాలి. యేసు ప్రభు వారు ఎవరో తెలుసుకోవాలి. క్రైస్తవులు చేస్తున్నారు ఇది పండుగ అని చెప్పి చేయడానికి వీలు లేదు. యేసు ప్రభు వారు ఎవరో దేవుని వాక్యమైన బైబిల్లో మనము అన్వేషించాలి, సత్యాన్వేషణ. కాబట్టి సత్యాన్వేషణ, దైవాన్వేషణ ప్రియులరా, ఆ మోక్షానికి మార్గాన్ని అన్వేషించాలి. మోక్షాన్వేషణ, అన్వేషణ ద్వారా యేసు ప్రభు వారు ఎవరో మనకు అర్థమవుతుంది. క్రిస్మస్ అనగా యేసు ప్రభు వారిని ఆరాధించుట. ఆరాధించుటలో అన్వేషణ గుప్తమైంది, నెంబర్ 1. నెంబర్ 2, ఆరాధనలో ఆనందం ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా మాటలు జాగ్రత్తగా వింటున్నారు కదూ. ఆ తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు వారిని చూచిన తరువాత అత్యానందభరితులైది అనుంది. ఆనందము అనే మాట వ్రాయబడింది. ఆనందము, సంతోషము 2 తెలుగు పదాలు. ఈ 2 తెలుగు పదాలకు ఇంచుమించు ఒకే అర్థం మనం చెప్పుకుంటాం. కానీ ఈ సమయంలో కొంచెం లోతుగా నేను మాట్లాడుతున్నాను. ఆనందము అనే మాటకు ఆధ్యాత్మిక ఆనందం, సంతోషము అనే మాటకు
భౌతిక సంతోషం. మా నాన్నగారు కారు కొన్నారు, మా నాన్నగారు ఫ్రిడ్జ్ కొన్నారు, మా నాన్నగారు మా ఇంట్లో టీవీ పెట్టించారు, మా నాన్నగారు మా ఇంట్లో ఏసీ పెట్టించారు, మాకు చాలా పెద్ద మేడ ఉంది. ఈ రీతిగా చెప్పుకోవడంలో బిడ్డలు సంతోషిస్తూ ఉంటారు. అది సంతోషము. భౌతికమైన సౌకర్యాలను బట్టి మన హృదయంలో తృప్తి పడేది సంతోషము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆనందము అనగా ఏమున్నా లేకపోయినా ఆధ్యాత్మికంగా సంతోషించడమే ఆనందం. అందుకనే పౌలు గారు అన్నాడు ఒక మాట, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ మాట రాసేటప్పటికి పౌలు గారు జైల్లో ఉన్నారు. జైల్లో ఏం సంతోషం ఉంటుందండి? అటువంటి జైలు శిక్ష అనుభవిస్తున్న పౌలు గారు అన్నారు, సంతోషించుడి, మరలా చెప్పుదును సంతోషించుడి అనలే, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. క్రిస్మస్ దినాల్లో ఇటువంటి ఆనందం ఉండాలి. ప్రియా తమ్ముడు, చెల్లి, పేదరికంలో ఉన్నావు. తమ్ముడు, నీ భార్యకు చీర కొనలేదేమో, నీ బిడ్డలకు బట్టలు కొనలేదేమో, నీ బిడ్డలకు పిండి వంటలు చేయించలేని స్తోమతలో ఉన్నావేమో. ఈ సమయంలో నా మాట విన్నాయినా, నా మాట వినమ్మా. భార్య భర్తలుగా పేదవారైనప్పుడు బిడ్డలకు ఆయా సదుపాయాలు చేయలేని పరిస్థితుల్లో కుటుంబంలో కొన్ని గొడవలు రావడానికి అవకాశం ఉంది. ఈ క్రిస్మస్ దినాల్లో మీ ఇద్దరూ ఐక్యంగా ఉండాలి. ప్రభువునందు ఆనందించాలని నేను మనవి చేస్తున్నా. మీ బిడ్డలకు ఈ సత్యాన్ని నేర్పాలి. క్రిస్మస్ అంటే ఏదో మామూలుగా సంతోషించేది కాదు. క్రిస్మస్ అనగా ఆరాధన. ఆరాధనలో ఆనందం ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఏమి ఉన్నా లేకపోయినా ఆ ప్రభువును స్తుతించే అనుభవమే నిజమైన ఆనందము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఆరాధనలో అన్వేషణ ఉంది, ఆరాధనలో ఆనందం ఉంది. ఆరాధనలో వింటున్నారు కదా, ఆరాధనలో అన్వేషణ, ఆరాధనలో ఆనందము, ఆరాధనలో సమర్పణ, అర్పణ లేక సమర్పణ ఉంది అనే విషయాన్ని నేను ధ్యానం చేస్తున్నా. యేసు ప్రభు వారిని ఆరాధిస్తున్నాము, క్రిస్మస్ జరుపుతున్నాము అని అంటే నువ్వు యేసు ప్రభు వారికి అర్పించేది ఏమిటి? క్రిస్మస్ దినాన్ని ఒక అరటి పండ్లు గెలదెచ్చి, క్రిస్మస్ దినాన్ని ఏమేమో బహుమతులు తెచ్చి ఇవ్వడం నేను చెడ్డ అని చెప్పడం లేదు. కానీ యేసు ప్రభు వారిని ఆరాధించాలి అనగా యేసు ప్రభు వారికి సమర్పించాలి. నేను ఒక మాట చెప్పి ఈ బాగా నేను ముగిస్తాను. ఏమిటి అనగా యేసు ప్రభు వారికి సమర్పించాలి అనగా ఏదో డబ్బు కానుకలు ఇవి ఇచ్చేదానికంటే ఈ పర్వదినాన్ని కొంతమంది పేదవారిని జ్ఞాపకం చేసుకోమని నేను మనవి చేస్తున్నాను. కుష్ఠరోగులను జ్ఞాపకం చేసుకోనండి, అనాథ ఆశ్రమాలను జ్ఞాపకం చేసుకోనండి. ఈ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించలేని కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. వారింటికి వెళ్ళి భోజనం పెట్టండి, లేక వారిని మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టండి. మీరు ఏదైతే మంచి భోజనం చేస్తున్నారో ఆ మంచి భోజనాన్ని అటువంటి నిరుపేదలు, ఇటువంటి ఆనందానికి నోచుకోలేని వారికి చేయమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇటువంటి మహత్తరమైన ప్రభు వారి యొక్క పుట్టుకను గూర్చి మనము ఆలోచిస్తున్నాం. ఇటువంటి యేసు ప్రభు వారిని గూర్చి తెలియని వ్యక్తి ఒక ఆయన ఉన్నారండి. ఆయన గూర్చి నేను పరిచయం చేస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగొనెను. విన్నారా? యేసు ఎవరో అంటే యేసు ఎవరో అతనికి తెలియదు అన్నమాట. చాలా విచారకరమైన సంగతి. ఇతని పేరు జక్కయ్య అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. జక్కయ్య అనే మాటకు పవిత్రుడు అని అర్థం. తల్లిదండ్రులు ఎంత అర్థవంతంగా పెట్టారు అండి. నా కుమారుడు పవిత్రుడుగా జీవించాలి అనేది తల్లిదండ్రుల యొక్క కళ, తల్లిదండ్రుల యొక్క ఆశ కదూ. కొంతమంది తల్లిదండ్రులు ఎంతో మంచి పేర్లు పెడుతూ ఉంటారు. ఆయా సమయాల్లో చెల్లెండ్రకు, తమ్ముళ్లకు బిడ్డలు పుట్టిన తర్వాత నాకు ఫోన్ చేసి, జోష్ అంకిల్, జోషన్న, మాకు బాబు పుట్టాడు,
దయచేసి పేరు పెట్టండి, పాప పుట్టింది పేరు పెట్టండి. అవును, పేరు తల్లిదండ్రులు ఎంతో మంచిగా పెడతారు. ఇతనికి పెట్టిన పేరు జక్కయ్య. జక్కయ్య అనగా పవిత్రుడు అని అర్థం. నెంబర్ 1. నెంబర్ 2, మనము వాక్య భాగంలో చూసినట్లయితే 9వ వచనం చూడండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. అతడు అబ్రహాము కుమారుడు, పవిత్రుడు అని పేరు కలిగిన వాడు. యేసు ఎవరో తెలియదు. చాలా విచారకరమైన సంగతి. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, యవనస్తులారా, యేసు ఎవరో నీకు తెలుసా? యేసు ఎవరో నాకు తెలుసునండి అని అంటారు మీరు. యేసు ఎవరో నీకు తెలిసి ఆ యేసు పదంలో ఉన్న ఆ గొప్ప ఆధ్యాత్మిక అర్థాన్ని నువ్వు ఎన్నడైనా గ్రహించావా అనే విషయాన్ని ఈ సమయంలో ఆలోచించాలని ప్రభుపేట నేను మనవి చేస్తున్నా. ఆ యేసు ఎవరు నేను చెప్తాను అండి. బైబిల్ వాళ్ళు క్విక్గా నాతో చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. దేవుని నామానికి స్తోత్రం. యేసు అనగా క్రింది భాగంలో చూడండి, అక్కడ పైన 1 ఉంది యేసు అనే చోట. క్రింది భాగంలో చూడండి, యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థం. ప్రియులారా, దేని నుంచి ఆయన రక్షించేవాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించేవాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసు ఎవరో అని అంటున్నాడు. యేసు ఎవరు అనగా లోక రక్షకుడు. మానవుడు పాపం చేశాడు. మానవుడు పాపం చేసినప్పుడు పాపానికి పరిహారం ఏ రీతిగా ఉంటుంది? ప్రియులారా, ఏ మానవుణ్ణి దేవుడు ప్రేమించి ఆయన నిర్మించాడో లేక సృష్టించాడో, ఆ ప్రియమైన కుమారుడిగా ఉన్న ఆదాము తన భార్యన అవ్వ ఇద్దరూ కలిసి వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాపం వలన దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు, శాపగ్రస్తులైనారు. చాలా విచారకరమైన సంగతి. ఈ పాపానికి పరిహారం కావాలి. ఈ పాపానికి పరిహారం చెల్లించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. పాపానికి పరిహారం చెల్లించి పాపం నుంచి శాశ్వతమైన విడుదల ఆ ప్రభు దయచేశారు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. దేవుని నామానికి స్తోత్రం. అదే మాట లూకా భక్తుడు చెప్పాడండి, నశించిన దానిని వెదకి రక్షించుటకు. మీరు ఆ మాట విన్నారా? నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. దట్ ఈజ్ క్రిస్మస్. యేసు ప్రభువారి దగ్గర, ఆ యజమానుడి దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఉన్నాయి. చాలా సంతోషం. 100 గొర్రెలు ఉన్నాయన్న సంతోషము ఉంది. కానీ అలాగే సడన్గా ఒక గొర్రె పోయినట్లుగా మనం చూస్తాం. 99 గొర్రెలు ఉన్నాయి. 99 గొర్రెలు నా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి ఆ యజమానుడు సంతోషించలేదు అండి. ఆ తప్పిపోయిన గొర్రె కొరకై వెదికిన ప్రేమే క్రిస్మస్ అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు ఆలోచించాలి. లూకా సువార్త 15వ అధ్యాయం 3-4 వచనాల్లో చూసినట్లయితే, వాటిలో ఒకటి తప్పిపోయినడలా, 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒకటి తప్పిపోయినడలా, అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. నా ప్రియులరా, నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ మాటలు చదువుతుంటే నా హృదయంలో ఎంతో సంతోషం ఉందండి. 99 ఉన్నాయి అని ఆయనకు సంతోషం లేదు. కానీ తప్పిపోయిన గొర్రె కొరకు ఈ లోకానికి వచ్చిందే క్రిస్మస్ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, ప్రియ యవ్వన బిడ్డలారా, మనం కూడా తప్పిపోయిన మన కొరకు యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే పౌలు గారు ఈ రీతిగా వ్రాసారు అండి. తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి వ్రాస్తూ ఈ రీతిగా అన్నారు. తిమోతికి వ్రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా ఉంది. 15వ వచనాన్ని చదువుతున్నాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునదై ఉన్నది కదూ. కాబట్టి పాపులను రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, ఇన్ని పర్యాయాలు మిమ్మల్ని సంబోధిస్తున్నాను. ఈ క్రిస్మస్ నిజమైన ఆనందం
మీరు పొందాలి అనగా మీరు రక్షింపబడాలి. నేను పాపిని ప్రభు, నేను దుర్మార్గురాలను, నా జీవితంలో క్రైస్తవ కుటుంబంలో నేను పుట్టాను, కానీ నేను యేసు ప్రభువాన్ని నా రక్షకునిగా నేను అంగీకరించలేదు. ప్రియులారా, ఈ మాట చెప్పిన ఆయన పౌలు గారు కూడా క్రైస్తవ సంఘాన్ని హింసించినవాడు, ఇండ్లలో చొరబడి స్త్రీలను ఈడ్చుకుని పోయినవాడు, యేసు అంటే ఎంతో ద్వేషం కలిగినవాడు. ఆ పౌలు గారు అంటున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, ఒక మాట మీరు గమనించండి, ఈ సమయంలో మీరు ఆలోచించాలి. సుంకరి ప్రార్థన చేశాడు, అంతకుముందు పరిసయుడు ప్రార్థన చేశాడు. సుంకరి ప్రార్థన పిల్లరా యేసు ప్రభువారు అంగీకరించారు. ఈ వాక్యాన్ని వినడానికి టీవీ ముందు కూర్చున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ అనుభవం ఈ క్రిస్మస్ ఆనందంలో ఈ క్రిస్మస్ రోజున నీకు కలగాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. నీ కులాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి, నీకున్న ఆస్తిపాస్తులను బట్టి నువ్వు తృప్తి చెందవద్దు. ఆ పరిసయుడు చేసిన విషయాన్ని మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుందా అండి. ఆ పరిసయుడు ఏమేమో చెప్తూ వచ్చాడు, కానీ ఆ సుంకరి పిల్లరా ఒకే మాట అన్నాడండి, దేవా పాపినైనా నన్ను కరుణించము, నన్ను రక్షించము అని ప్రార్థన చేశాడు. నేను పాపిని అన్నాడు అండి. యేసు ప్రభువారు ఆ సుంకరిని క్షమించాడు, ఆ సుంకరిని రక్షించాడు. తన జీవితంలో ఎంతో ఉన్నతమైన అనుభవాన్ని అతడు పొందినట్లుగా మనం చూస్తాం. కాబట్టి నేను ఈ భాగాన్ని ముగిస్తున్నాను. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి పుట్టడానికి బలమైన కారణం, ఈ క్రిస్మస్లో ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. కాబట్టి ఆయన రక్షకుడు. యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ప్రియ యవ్వన బిడ్డలారా, మీరు రక్షింపబడ్డారా? రక్షింపబట్టమంటే ఏదో అనుకునవద్దు. నేను మనవి చేస్తున్నాను, దయచేసి నువ్వు రక్షింపబడదు. ఈ రీతి కనుక ఈ సమయంలో ఉన్న చోటున దేవా పాపినైనా నన్ను క్షమించుము, దేవా పాపినైనా నన్ను కరుణించుము అని హృదయంతర్భాగంలోంచి నువ్వు ప్రార్థించినట్లయితే నీ ప్రభువు నిన్ను రక్షిస్తాడు, క్షమిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అదే నీ యొక్క జీవితంలో క్రిస్మస్ అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకనే పేతురు గారు ఒక మాట అన్నాడు, ఈ నామమున తప్ప, మీరు మాట విన్నారా, యేసు నామమున తప్ప మరి ఏ నామమున భూలోకంలో మానవునికి రక్షణ లేదు. ఈ సమయంలో ఆ యేసు నామము నీకు రక్షణనిచ్చే నామమని ఎరగాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యేసు ఎవరో జక్కయ్య అడుగుతున్నాడు. యేసు ఎవరో నీకు తెలిసింది కదా, యేసు రక్షకుడు నెంబర్ 1. నెంబర్ 2, రెండోది చూసినట్లయితే ఆ యేసు ప్రభు వారు ఇమ్మానుయేలు అని వ్రాయబడి ఉంది. చూడండి 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ప్రియులారా, యెషయా గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటను మనం చూస్తాము అండి. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముడు, నీకు తోడుగా ఉన్న నీ భార్య మరణించిందా? ప్రియ చెల్లమ్మ, నీకు తోడుగా ఉన్న నీ భర్త మరణించాడా? ప్రియా తమ్ముడు, చెల్లి, తల్లిదండ్రులుగా మీరెంతో గారాభంగా ముద్దుగా పెంచుకున్న నీ బిడ్డ మరణించాడా? నీ బిడ్డ మరణించిందా? అమ్మా, నేను మనవి చేస్తున్నా, నాకెవరూ దిక్కు లేదు అనుకుంటున్నావు కదూ. ఈ లోకంలోనికి దిక్కు లేని వారికి దిక్కుగా తోడుగా ఉండడానికి యేసు ప్రభువారు వచ్చారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నీ ప్రతి బాష్ప బిందువును ఆయన తుడుస్తాడు. వాక్యం వింటున్నా తమ్ముడు, చెల్లమ్మ, నా కుటుంబంలో ఫలానా మరణం జరిగింది కాబట్టి ఈ క్రిస్మస్ సంతోషాన్ని నేను అనుభవించలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. నీ కొరకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు, నీకు తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారు రక్షకుడు, యేసు ప్రభువారు ఇమ్మానుయేలు, ఆయన మనకు తోడుగా ఉండడానికి వచ్చినవాడు. ఇంకా ఎవరు అనగా యేసు ప్రభువారు యూదుల రాజు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఆ తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు?
ఆయన యూదుల రాజు. దేవుని నామానికి స్తోత్రం. 3. 4వది ఏమిటి అనగా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని జ్ఞానులు అడిగితే వాడికి భయం వేసింది, కలవరం పుట్టింది. అప్పుడు హేరోదు శాస్త్రులను పరిశీలనను పిలిపించి ఏమంటున్నాడో, క్రీస్తు ఎక్కడ పుట్టును అని మీరు చూడండి అనే విషయాన్ని అడుగుతున్నాడు. మీరు ఆలోచించారా? ఆ తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజు అని అంటూ ఉంటే, ఇది ప్రయత్నంగానో అప్రయత్నంగానో ఇతడు ఏమంటున్నాడు అనగా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో చూడండియా అని శాస్త్రులకు పరిచయులకు ఆజ్ఞాపించడానికి బదులుగా క్రీస్తు ఎక్కడ పుట్టునో అని అడుగుతున్నాడు. క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడు అనర్థం, నియమించబడినవాడు అనర్థం. యేసు క్రీస్తు అనగా మన కొరకు నియమించబడిన రక్షకుడు, అభిషేకించబడిన రక్షకుడు. ప్రియులారా, నేను ముగిస్తున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. ఆయన యేసు, ఆయన క్రీస్తు. ఇది మనం చెప్పవలసిన సువార్త. ఆ యేసును దేవుడు క్రీస్తుగా నియమించాడు. ఆయన యొక్క జీవితంలో రక్షకుడా, ఆయన యొక్క జీవితంలో ఇమ్మానుయేలా, ఆయన యొక్క జీవితానికి రాజా, ఆయన జీవితానికి క్రీస్తు. ఈ 4 అనుభవాలు నీ జీవితంలో ఉంటే సరైన క్రిస్మస్ నువ్వు అనుభవిస్తావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇట్టి 4 అనుభవాలు కలిగి నిజమైన క్రిస్మస్తో మీ ఇంటిల్ని పాది సంతోషించాలని మిమ్మల్ని దీవిస్తూ, నిండారుగా ఆ ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. Flat numbers 505 and 506. Prithvi Apartments Extension. Prithvi Apartments Extension. Vivek Nagar, Chikkadapalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.